హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలేఖ డైరీస్. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్టయితే నేను శ్రీలేఖ, మై హస్బెండ్ నవీన్, మై బేబీ శ్రేవన్, వీఆర్ లివింగ్ ఇన్ యూకే. నా యూట్యూబ్ ఛానల్లో నా లైఫ్ స్టైల్, ట్రావెల్ వ్లాగ్స్, యూకే అప్డేట్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను. మీకు కనుక నా యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలేఖ డైరీస్. అయితే నేను రెడీ అవుతున్నాను. శ్రీవిన్ రెడీ అయిపోయి పడుకున్నాడు. ఇంకా నవీన్ స్నానానికి వెళ్ళాడు. అయితే నవీన్ వచ్చేసరికి చిన్నగా గేమ్ ఆడదాము అంటే నవీన్ని ప్రాంక్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నవీన్ కార్ కీస్ ఎప్పుడు ఒక ప్లేస్లో పెడతాడు. ఆ కార్ కీస్ని తీసి దాచిపెట్టి అసలు లేవు అని చెప్పి ప్రాంక్ చేద్దాం. మామూలుగా నవీన్ కార్ కీస్ ఎప్పుడు రాగానే అక్కడ పెడతాడు. తీసి దాచిపెట్టేస్తా ఇప్పుడు నేను. వచ్చి ఇంకా వెతుకుతాడు, వెళ్ళే ముందు వెతుకుతాడు కదా, అదంతా నేను షూట్ చేస్తాను. చూడండి ఫన్ ఎలా ఉంటుందో. ఈవెన్ పడుకుండిపోయాడు రెడీ అయిపోయి స్నానం చేసి మంచిగా. నేను కీస్ ఇక్కడ పిల్లో కింద దాచిపెడుతున్నా. వచ్చాక వెతుకుతాడు. మొత్తం రెడీ అయిపోయి వెళ్ళే టైంకి కార్ కీస్ వెతుకుతాడు అక్కడ లేవు అని చెప్పి. సో చూద్దాం ఏం చేస్తాడో. నేను మొత్తం రెడీ అయిపోయాను. నవీన్ ఇంకా స్నానం నుంచి రాలేదు. ఆయన రాగానే రెడీ అయిపోతాడు, చూస్తాడు కార్ కీస్ కోసం. నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా, ఏం చేస్తాడో చూద్దాం. శ్రీవిన్ లేచాడు. ఎంతసేపు పడుకున్నావు కుట్టి? నువ్వు ఎంతసేపు పడుకున్నావు చెప్పు. హాయ్ చెప్పు వాళ్ళకి, హాయ్ చెప్పు, సే హాయ్. ఇప్పుడు నీట్గా కోమ్ చేసుకుంటావంట నువ్వు, గుడ్ బాయ్ లాగా. నువ్వు బేటా ఫాస్ట్గా రెడీ అయితే పోదాం. శ్రీవింది హెయిర్ మెస్సీ మెస్సీ ఉంటేనే బాగుండు కదా కోమ్ చేస్తే కంటే. మీరేమంటారు గాయస్? శ్రీవిన్ ఆల్రెడీ పైన జారుతుంది శ్రీవింది. ఈ ఏజ్లో పిల్లలకి బట్టలు అయితే పెద్దగా అయిపోతాయి, లేకపోతే చిన్నగా అయిపోతాయి. ఇవి కరెక్ట్ సైజ్ తీసుకొద్దామంటే ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూనే ఉంటారు కదా కుట్టి, కదా కుట్టి. పప్ప చూస్తున్నావా? పప్ప రెడీ అవుతుండు ఇప్పుడే కదా, 1 minute బ్యాకే కదా నీకు కోమ్ చేసింది. ఏంటి ఇప్పుడే కదా కోమ్ చేసింది నీకు? ఏంటి? Give me this leg. No. Hey. కార్ కీస్ రాకన్నాయా? ఏడ పడేసినావు కార్ కీస్? ఎక్కడ పడేసినావు? కార్ కీస్ ఏమి బెటా? నైట్ నువ్వే బయటకు వచ్చినావు నవీన్, కరెక్ట్గా వెతుకు. లేట్ అవుతుంది ఎప్పుడు ఇంతే నవీన్ నువ్వు. కార్ కేసు వాడికి ఇచ్చిన, వాడే ఆడుకున్నాడు, ఎక్కడ పడేసిండో నాకు తెలియదు. శ్రీవిన్ నువ్వు ఆడుకున్నావా? నువ్వు ఆడుకున్నావా శ్రీవిన్? నీకు ఇచ్చిండా పప్ప కార్ కీస్? అంటే నీకు ఇచ్చిండా? నువ్వంటే ఆడుకున్నావా వీటితోని? ఇచ్చిన, తీసుకున్నాడు, ఆట పెట్టిండు. కాదు మరి ఫస్ట్ టైం ఆ చెప్పు. ఎప్పుడు అంతే, ఎక్కడో ఒక దగ్గర పడేస్తూనే ఉంటావు కార్ కీస్. నేను కాదు వాడు. నేను అక్కడ మంచిగా పెట్టిన హ్యాంగ్ చేయడానికి, రోజు తెచ్చి అక్కడ పెట్టు అని చెప్పి. నేను పెట్టడానికి ఎప్పుడు ఇంతే ఇది. ఎప్పుడు అంతేనా? రకనే పోదమ్మా, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే, ఆడపోయి తిందామనే కదా. ఎప్పుడు చూడు బయట తిందామనే చూస్తారు. రకనే
సరే తొందర వెతుకుపోదాం. నవీన్ హాల్లో ఇంకా వేరే రూమ్లో అన్నీ వెతకడానికి వెళ్తున్నాడు. చూద్దాం ఏం చేస్తాడో లాస్ట్కి. పప్ప వెతకడానికి వెళ్తుండు కదా. హాల్లో సోఫా మీద వేసాడేమో అని చెప్పి వెతుకుతున్నాడు. సోఫాలన్నీ సైడ్కి జరుపుకుంటూ. ఎక్కడున్నాయిరా పొట్టోడా? నిన్నే పప్పు అడుగుతుండు. దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకుంటున్నా వెతికేది, కానీ అట్లా వీడియో తీస్తే ఆయనకు అర్థమైపోతుంది నేనే కావాలని చేసిన అని. అందుకని చెప్పి వెళ్ళట్లేదు. కదా నాన్న, పప్ప నిన్ను అంటుండు కదా, నీకు ఇచ్చిండ, నీకు ఇయ్యని కూడా ఇయ్యలేడు. ఎప్పుడు అంతే కదా కన్నా పప్ప. నీకు అందరికో బాధ అయితే నీదో బాధ కనమ్మ. షూస్ని ఎప్పుడు నోట్లో పెట్టుకుందామా అని చూస్తున్నావు. ఛీ బ్యాడ్ కనమ్మ. ఓయ్ ఇంకెంతసేపు నానా? ఇంకో స్పేర్ కీస్ ఉండవా? ఏడబెట్టుకున్నావు మరి? స్పేర్ కీస్ దాచిపెట్టినావా? ఏ పిచ్చి వెతుకబ్బా. చూద్దాం ఏం చేస్తున్నావు. ఏ వెతుకు పోదాం. వెతికినా వాడు ఎక్కడ పడేసిండో తెలుస్తలే. ఓవర్ యాక్షన్ చేయకు. అబ్బా నడుమా. ఇగో అక్కడ పెట్టినా అని గూగుల్లో సెర్చ్ చేస్తుంది ఎక్కడ పెట్టినా అని చెప్పి. అబ్బా గూగుల్లో చెప్తాడా నీకు? ఐఫోన్ సిరిని అడుగుతున్నా. హే సిరి. I couldn't find anything called car setup in Find My. It's okay, fine. నాకు అర్థం అయిపోయింది స్టోరీ. వీడియో తీసుకుంటా మీరే దాచిపెట్టిరు ఎక్కడో. అప్పటి నుంచి వీడియో తీస్తూనే ఉన్నా. నేను చెప్పిన కదా ఈరోజు వ్లాగ్ షూట్ చేస్తా అని చెప్పి. నేను నార్మల్ క్యాజువల్గా వ్లాగ్ షూట్ చేస్తున్నా అంతే తప్ప నేనేం దాచిపెట్టా. నాకేం అవసరం చెప్పు దాచిపెట్టాల్సి. ఇప్పుడు చెప్పు మళ్ళీ. ఇప్పుడు చెప్పు మళ్ళీ. సీరియస్గా నవీన్ నేను నార్మల్ వ్లాగ్ షూట్ చేస్తున్నా. మనం అంటే దాచిపెట్టినవారా? నాకేం అవసరం. నేను దాచిపెడితే మనకే లేట్ అవుతుందని తెలుసు కదా. ఆయన వెతుకుతలేడు, మంచిగా పడుకున్నాడు, నాకు అవసరం లేదని చెప్పి లాస్ట్కి నేనే ఇవ్వాల్సి వస్తుంది. నేనే దాచిపెట్టినా. పాటు తొందర పోదాం. ఏ ఇంకా లేట్ చేయకు, గంట అవుతుంది. స్నానమో గంట పోయినా కూడా రియలైజ్ అయ్యిండు మా అమ్మ ఇంత మరీ ఇంతనా అని చెప్పి. సరే నడు పోదాం. కృష్ణ పదరా. నీకు తెలుసు కదా నువ్వు వెతకకుండా అట్లా పడుకొని ఉంటే నేను తీసుకొచ్చి ఇస్తా అని చెప్పి, అందుకే వెతకలే కదా. మరి తెలిసి కూడా మళ్ళీ ఎందుకే మనకు టెన్షన్. చూడు ఇక గిట్టనే ఇచ్చిన ఆడుకొని ఏడవాడేసిండు. అయితే మళ్ళీ నువ్వు తీసుకొని దాచిపెట్టుకున్నావు. నువ్వు నార్మల్గా పెట్టే ప్లేస్లోనే పెట్టినావు, నేను తీసి దాచిపెట్టినా. నువ్వు వానికేమి ఇవ్వలేవు, పెట్టే ప్లేస్లోనే పెట్టినావు. మరి వీడియో ఆడుకున్నావు కదా. నిన్న ఆడుకున్న తర్వాత తీసి నువ్వు పెట్టే ప్లేస్లో పెట్టేసినావు నార్మల్గా. కానీ అంత పెట్టప్ప మళ్ళీ ఆడుకొని నేను వాడేసిన అనుకో సోఫాలో ఇవన్నీ అటు చెప్పాలి. సరే నడవండి. పదరా లెట్స్ గో. అన్ని పనులు నేనే చేసుకోవాలి. స్టోలర్ నేనే తీసుకోవాలి, స్టోలర్ నేనే ఫోల్డ్ చేసుకోవాలి, స్టోలర్ ఓవర్ యాక్షన్ చేయకు. నడు. ఇన్ని పనులే ఉన్నాయి నాకు అర్థం కాక అడుగుతా. ఇంత చిన్న వయసులో ఎన్ని పనులు. చిన్న వయసు నాకు, నీకు చిన్న కొడుకున్నాడు. నీకు ఎప్పుడు ఏదో నోట్లో కావాలి కుట్టి. నీకు
అయిపోయిందా ఇక షూసా ఇప్పుడు? కానీ నీకు స్వింగ్ కొనాలనా? You want swing? శ్రివిన్కి ప్లే పెన్ తీసుకుందామని చెప్పేసి స్మిత్స్కి వచ్చాము. స్మిత్స్లో అయితే టాయ్స్ అసలు చాలా చాలా ఉండే, ఎన్ని వెరైటీస్ ఉండేనో, ఎంత బాగుందో. మేము ఫస్ట్ టైం స్మిత్స్కి రావడము, చాలా బాగుండే అసలు స్మిత్స్లో అయితే. శ్రివిన్ నీకు ఏం కావాలి కుట్టి? ఏం కావాలి కుట్టి? వాకర్ ఉంది వీనికి, వాకర్ కొందామన్నా కానీ జస్ట్ ప్లే పెన్ కోసం వచ్చినాం. ప్లే పెన్ మాత్రమే కొనుందాం, ఏదొద్దు. అమ్మాయి చూస్తుంది కదా అట్లా అంటున్నా. ఫ్యాషన్, డాల్స్, కార్, కన్స్ట్రక్షన్స్, బోర్డ్ గేమ్స్. Daisy. Daisy. Hello. Steven, look at her. Look at her. Say hi. 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 Hello. And what's your name? Shrivin. It's what? Shrivin. Ribbon. Ribbon. That's quite nice, isn't it? And you've got beautiful hair. Yeah. Amazing hair. Wow. Thank you. That Cool. you want She wants everything. కార్ సీట్ కొందామా? ఎందుకు? 1 year తర్వాత కదా పెద్దోది. ఇండియాలోనే ఇక్కడ సేమ్ ప్రైస్ నానా? ఇండియాలో కూడా మనకి ఎంత పడ్డది అప్పుడు? 1200 1300 పడ్డది. ఇక్కడ 15 pounds అంటే 1500, 1-300 ఎక్కువ ఉంది అంత. మనం విన్ను పాపకు కొన్నాం కదా. శ్రీవినికి హార్స్ కావాలా? పోలీస్ కార్, పోలీస్ బైక్, హోండా, ఇవన్నీ ఇవి కదలేటి. మెట్రో సెంటర్ యూకే సెకండ్ హైయెస్ట్ మాల్ షాపింగ్ సెంటర్ వెళ్తున్నాం. యాక్చువల్గా ఇది మా ఇంటి నుంచి 10 minutes. మేము మోస్ట్లీ 2 weeksకి ఒకసారి అని ఇక్కడ వస్తూనే ఉంటాము. ఈరోజు శ్రీవిన్కి సమ్మర్ షాపింగ్ చేయాలి. సమ్మర్ అంటున్నా వర్షం వస్తుంది. యూకే వెదర్ ఏంటో ఉందో. ఎంట్రీలోనే పిల్లలకి ప్లే ఏరియా ఉంది. రిటర్న్లో శ్రీవిన్ ఆడిపించాలి ప్లే ఏరియాలో. ఏంటి మీరు ఎంత మంచిగా పెట్టినావు చూడు, రివర్స్లో నాది ఎట్లుంది. బ్రేక్ఫాస్ట్ సబ్వే తీసుకున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము, చూద్దామని చెప్పేసి వెళ్ళాము. యాక్చువల్గా ఈ మాల్ మా ఇంటి నుంచి 10 minutes డిస్టెన్స్. చాలాసార్లు వెళ్ళాం కానీ ఆ మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే అసలు 1 day సరిపోదు. మెట్రో సెంటర్లోనే డిఫరెంట్ మాల్స్ ఉంటాయి. లైక్ గ్రీన్ మాల్, రెడ్ మాల్, సిల్వర్ మాల్, ఇట్లా మాల్స్ అని చెప్పి డిఫరెంట్గా ఉంటాయి. మనం ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సెక్షన్ కవర్ చేస్తూ ఉన్నాం మేము.
తర్వాత శ్రీవిన్కి సమ్మర్ షాపింగ్ టీ షర్ట్స్ షార్ట్స్ తీసుకున్నాము. తీసుకునేసరికి అలసిపోయి ఇంకా సైడ్కి కాసేపు కూర్చుందామని చెప్పి నేను శ్రీవిన్ కూర్చున్నాము. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు పిల్లలకి ఎగ్జాక్ట్ సైజు బట్టలు దొరకడం అంటే కష్టం కదా. శ్రీవిన్కి ఎగ్జాక్ట్ సైజ్ దొరికినా వాడు ఒక 1 month లోపు చేంజ్ అవుతున్నాడు. ఆ బట్టలు అసలు తర్వాత వేయడానికి రావట్లేదు. ఎగ్జాక్ట్గా దొరకాలి అని అంటే చాలా టైం పట్టింది మాకు షాపింగ్ అయ్యేసరికి. తర్వాత పౌండ్లాండ్ వెళ్ళాం మేము. ఆల్మోస్ట్ అన్నీ 1 pound 2 poundsలోనే ఉంటాయి. పౌండ్లాండ్ ఇది. టాయిలెటరీ సోప్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. క్లాతింగ్ కూడా ఉంటుంది పౌండ్లాండ్లో. పౌండ్లాండ్లో అన్ని తక్కువ ప్రైజెస్ ఉంటాయి. కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటాయి. అండ్ కిచెన్ వేర్, క్లాతింగ్, టాయిలెటరీ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. పౌండ్లాండ్లో మాకు కావాల్సినవి అన్నీ తీసుకొని ఇంకా బయటికి వచ్చాము. పౌండ్లాండ్ నుంచి బయటికి వచ్చేసరికి టైం కూడా చాలా అయిపోయింది. అప్పటికి లంచ్ టైం కూడా దాటిపోయింది. చాలాసేపు నుంచి శ్రీవిన్ని స్ట్రోలర్లోనే ఉంచుతున్నామని చెప్పి తీసుకొని కాసేపు ఎత్తుకున్నాను. ఇంకా శ్రీవిన్ నేను ఇద్దరం కలిసి ఎస్కలేటర్ పైన కిందికి దిగాము. నవీనేమో స్ట్రోలర్ వేసుకొని ఇంకా లిఫ్ట్లో కిందికి వచ్చాడు. శ్రీవిన్ అయితే అసలు నవీన్ని పట్టించుకోవడం మానేసి అసలు చుట్టుపక్కల ఉన్న జనాల్ని, అసలు ఆ మాల్ని అదంతా చూస్తూనే ఉన్నాడు. వాడికి మనుషులు డిఫరెంట్గా అనిపిస్తున్నారో ఏంటో కానీ ఒక మనిషిని చూస్తే అట్లనే అసలు రెప్ప వాల్చకుండా చూస్తూనే ఉన్నాడు. బొమ్మ, పాప కాదు. హలో. స్పిన్ చేయి ఫాస్ట్గా. So an age means you can get 5 to 10 minutes in the studio. We'll take loads of photos, and then for £8 you choose your favourite photo. You can come back any day after Wednesday to collect your digital photo for £8. నవీన్ స్పిన్ చేశాడు కదా, 8 నెంబర్ వచ్చింది. 8 pounds అంట ఒక్క ఫోటో. మనం 10 to 15 minutes స్టూడియోలో స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా ఫొటోస్ తీస్తారంట. దాంట్లో నుంచి మనం ఒక్క ఫోటో తీసుకోవాలంట. దానికి 8 pounds అంట. మాకు వర్త్ అనిపించలేదు. అండ్ దట్టు ఆ రోజు శ్రీవిన్ మాల్ మొత్తం తిరిగి అలసిపోయి ఉన్నాడు. ఫొటోస్లో మంచిగా వస్తాడో రాడో ఎందుకులే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాము. ఇంకా షాపింగ్ అంతా అయిపోయి పైన ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఫుడ్ కోర్ట్ పక్కనే ఓడియన్ ఉంది. ఓడియన్ చూడగానే మాకు ఏం గుర్తొచ్చింది అని అంటే, ఓడియన్లో మేము ఫస్ట్ టైం RRR మూవీ చూసాము. UK వచ్చిన కొత్తలో ఫస్ట్ మూవీ మేము చూసింది అంటే RRR. అది ఈ ఓడియన్లోనే చూసాము. నేను అదే అనుకున్నాము. లేదమ్మా, ఫుడ్ కోర్ట్ మొత్తం చూస్తూనే ఉన్నాము. ఏదైనా కొత్త ప్లేస్లో తిందాము, కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. కొత్తగా ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ లాస్ట్కి వింగ్ స్టాప్ అని ఒక రెస్టారెంట్కి వచ్చాము. వింగ్ స్టాప్కి వచ్చి ఇంకా మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చేలోపు శ్రీవిన్ పడుకుంటూ పోయాడు. పాపం అలసిపోయి పడుకున్నాడు. ఇంకా మేము తింటూ ఉంటే శ్రీవిన్ మధ్యలో లేచాడు. ఇంకా లేచాడు కదా అని చెప్పి వాని ఫుడ్ నేను వానికి ప్యాక్ చేసుకొచ్చాను ఇంటి నుంచే. సో ఇంకా వానికి కూడా ఫీడ్ చేశాను. మొత్తం క్లోజ్ అయ్యేంతవరకు తిరిగి అలసిపోయినాం. పొద్దున ఎప్పుడు 11కి వచ్చినాము. ఇప్పుడు ఎంత అవుతుంది? 5:30 ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం. యాక్చువల్గా స్టార్టింగ్ ప్లాన్ ఏంటంటే శ్రీవిన్ని ప్లే ఏరియాలో ఆడిపించుదామని చెప్పేసి అనుకున్నాము. కానీ మొత్తం తిరిగి షాపింగ్ చేసుకొని తినేసి బయటకు వచ్చేసరికి మాల్ క్లోజ్ అయ్యే టైంకి వచ్చినాము. అండ్ ప్లే ఏరియా కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఎందుకులే అని చెప్పేసి జస్ట్ ఊరికే చూసి వీడియో క్లిప్ తీసుకొని బయటకు వచ్చినాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలేఖ డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.